వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మన స్కై ఫోర్స్ మూవీ రివ్యూ చేద్దాం. ఇందులో మెయిన్ క్యారెక్టర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. వచ్చేసి హిందీ మూవీ స్కై ఫోర్స్ అక్టోబర్ 2 రిలీజ్ అయింది. అయితే మూవీలో వచ్చేసి ఈ మూవీ మొత్తం ఇండియా పాకిస్తాన్ ఫ్లైట్ అటాక్స్ వాటి గురించే ఉంటుంది. ఫ్లైట్ అటాక్స్. అయితే మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి అక్షయ్ కుమార్, తన టీం ఉంటుంది. అయితే ఇక్కడ మూవీ మొత్తం అటాక్స్ గురించే ఉంటుంది. ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేయడం, తర్వాత ఇండియా వాళ్ళు అటాక్ చేయడం, వాటి గురించే ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసి చూపిస్తారు ఇండియా దగ్గర. అటాక్ చేస్తే ఇంకా నెక్స్ట్ వీళ్ళు కూడా వాళ్ళు నైట్ టైం అటాక్ చేస్తారు. అప్పుడు ఇండియా వాళ్ళు కూడా ఫ్లైట్స్ తీసుకొని వాళ్ళ బేస్ స్టేషన్ కూడా అన్ని అటాక్ చేస్తారు. ఒక రైల్వేస్ నుంచి అటాక్ అంతా చూపిస్తారు. సినిమా ఫోటోగ్రఫీ బాగుంటుంది, వీడియోగ్రఫీ. అటాక్ చేయడం, కింద నుంచి ట్రైన్స్ నుంచి ఫ్లైట్స్కి అటాక్ చేయడం, ఆ ఫ్లైట్ నుంచి మిజైల్స్ స్టేషన్ అటాక్ చేయడం, అవన్నీ బాగుంటాయి. చూపించడం అయితే బాగా చూపించారు. డైరెక్షన్ బాగుంది. అక్షయ్ కుమార్ యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. అయితే ఇంకా సేమ్ అలాగే రిపీట్ అవుతుంది. ఒకసారి ఆ అటాక్కి మళ్ళీ పాకిస్తాన్ ఎదురుగా ఇంకా ఘోరంగా అటాక్ చేస్తుంది. వాళ్ళ బేస్ స్టేషన్లో ఒక 11 ఫ్లైట్లని 11 ఫ్లైట్స్ని కాల్ చేస్తుంది. మళ్ళీ బేస్ స్టేషన్కి రివర్స్ అటాక్ చేస్తుంది. అయితే ఇంతకు వీళ్ళు ఎలా అటాక్ చేశారు ఏంటి అదంతా వీళ్ళు ప్లాన్ వేస్తుంటారు. వీళ్ళు బార్డర్ బేస్ స్టేషన్ నుంచి అటాక్ చేశారా, లేకపోతే ఇంకోటి ఉంటుంది పాకిస్తాన్ మిడిల్లో సర్గోజీ అని చెప్పి, అక్కడ నుంచి వీళ్ళు యుఎస్ ఫ్లైట్స్, అడ్వాన్స్డ్ ఫ్లైట్స్ తీసుకొని వాటితో అటాక్ చేస్తున్నారని చెప్పి 30 మినిట్స్లో వెళ్ళి వచ్చేస్తున్నారని చెప్పి కనిపెట్టి ఆ సర్గోజీ బేస్ స్టేషన్ ఎలా అటాక్ చేశారు ఏంటి, అది మెయిన్ స్టోరీ. సర్గోజీ బేస్ స్టేషన్ని ఇలా అటాక్ చేసేది బాగా చూపిస్తారు. ఇక్కడ అక్షయ్ కుమార్ టీం వచ్చేసి ఒక 4 ఫ్లైట్స్ తోటి 12 ఫ్లైట్స్ తోటి వెళ్తారు. అయితే దాంట్లో 4 ఫ్లైట్స్ కొంతమంది వెళ్ళరు. అది ఎందుకు వెళ్ళరు ఏందని మూవీలో చూడండి. అయితే ఒక అతనిది అక్షయ్ కుమార్ తాడు ఇంకో అతను ఉంటాడు. అతని మెయిన్ ఎక్కువ ఉంటుంది ఫ్లైట్ డ్రైవింగ్ బాగా చేశాడు ఏంటి అనేది. అయితే వీళ్ళు 8 మెంబర్స్ వెళ్తే అతను కూడా తెలియకుండా రూల్స్ అగనిస్ట్గా వెళ్తాడు. వెళ్ళి వాళ్ళందరినీ వాళ్ళు ఒక అతను ఫాలో అయితే వాళ్ళని చంపేస్తుంటారు. వీళ్ళు కూడా సర్గోజీ బేస్ స్టేషన్ని మొత్తం పేల్చేస్తారు. అట్లా వాళ్ళ మిషన్ కంప్లీట్ చేయాలి చూస్తారు. సెకండ్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా ఉంటుంది. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.